నువ్వా శారదా? ఏమ్మా, అరగంట నుంచి పిలుస్తున్నాను. ప్రెసిడెంట్ గారు భార్యవనా? మేడెక్కి కూర్చున్నా? చాలేవే, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్ననే. శ్రావణ శుక్రవారం నూనె వస్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసేయాలి. అలాగే, ఇంట్లో పనులన్నీ త్వరగా ముగించుకుని. నీకేం పనులు లేవే, ఇంట్లో నువ్వు మీ ఆయనగా ఉండేది. పిల్ల పీచు ఏ బాదరబందీ లేదు. అదృష్టవంతరాలు. ఏం అదృష్టవంతరాలు లేమ్మా. కాయ కాసినప్పుడే చెట్టు బ్రతుకు సార్థకం అవుతుందంటారు. మా సీతమ్మ ఈ పాటికి 4 పిల్లల తల్లి కావాల్సింది. ఆ దేవుడికి ఎందుచేత దయ రాలేదో ఏమిటో. చూడు సీతమ్మ, సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళి. అబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నువ్వు ఊరుకో. ఉన్న 3 పిల్లలతో నేను అవస్థ పడుతున్నాను చాలదు, ఇంకా సీతకు కూడా ఎందుకు అవస్థ? 4 ఏళ్ల పాటు ఇలాగే సుఖంగా ఉండనివ్వు. వస్తాను సీత, ఇంకో చాలా మందిని పిలవాలి. ఉండు శారదా. లక్ష్మి, ఇవ్వండి పాలు తీసుకో. అక్కడ ఏమండి, ఇంత ప్రొద్దుపోయే వరకు మీరు మేలుకుని కూర్చుంటే ఆరోగ్యం పాడవదు. 11 అయింది. అవన్నీ రేపు చూసుకోవచ్చు, కానీ పాలు తాగి వెళ్ళి పడుకోండి. నీకు తెలియదు సీత, ఈ కాగితాలన్నీ రేపు పోస్టులో వెళ్ళాలి. మన ఊరికి ఒక కోఆపరేటివ్ సొసైటీ రాబోతుంది. మన వాళ్ళంతా ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుసా? ఇక బ్లాక్ మార్కెట్, కల్తీ సరుకు గొడవే ఉండదు. ముందు పాలు తీసుకోండి. అన్నట్టు కాలేజీకి జీతం కట్టాలని రాశాడు కదా వేణు, మరి డబ్బు పంపించారా? అవును రాశాడు, మర్చిపోయాను. ఈ పంచాయతీ గొడవల్లో పడి ఇంకా సంసారమే మర్చిపోయేలాగున్నారు మీరు. అందుకనేగా మన కుటుంబ పంచాయతీకి నిన్ను ప్రెసిడెంట్ గా చేసింది. ఇదిగో సీత, మన వేణుకి వదినవైన, తల్లివైన, తండ్రివైన, అన్నవైన అన్నీ నువ్వే. రేపే మనీ ఆర్డర్ పంపించు. బాగానే ఉంది. చెప్పినందుకు ఇదా శిక్ష? కాదు, నన్ను కట్టుకున్నందుకు. చాలండి. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం కావాలి గోవిందయ్య? చాలా వంటాలు బోణి బేరమే ఉంటామా? దిక్కుమల్ల బేరం. కాసేపు ఉండవయ్యా. నీకేం కావాలమ్మా? 2 సేర్లు బియ్యం. 2 సేర్ల బియ్యం 4 రూపాయలు. అదేమిటయ్యా, కిందటి వారం 2 రూపాయలు పుచ్చుకున్నావుగా? క్రిందటి వారమే. ఈ వారం ధరలు పెరిగాయి. అవును, ఎప్పటికప్పుడు ధరలు పెంచేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. నువ్వు అయినా మరి ఇంత దారుణమా విశ్వరూపం గారు? నన్నేం చేయమంటావయ్యా? ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయి కనుక నా అదుపులో పెట్టడానికి. పైన పెద్దవాళ్ళు పెంచి వస్తున్నారు, మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం. ఇంతకు మీకు కావాలా అక్కర్లేదా చెప్పండి? ఏం చేస్తాం కర్మ, ఇవ్వండి. చెవలయ్యా 2 సేర్లు. చెవలయ్యా 1/2 సేరు. ఏట్లకి బొత్తిగా కంట్లో నలకైపోయావు. ఇంతేమిటి? నోరు మూసుకుని పట్టుకెళ్ళ. అంతే, కొలతే ఇంకేయం. కొసరు కోరొద్దన్నారంతే కొట్లోనో. ఎవరు? కమిటీ నంబర్ గారా? నీకేం కావాలయ్యా? షేరు మినప్పయ్యా. షేరు మినప్ప 3 రూపాయలు. 3 రూపాయలు ఏమిటయ్యా? మినప్పయ్యా. ఇలా పెంచేస్తే మేము బ్రతికేదెట్టాగయ్యా? బాగుందయ్యా వరుస. ఊళ్ళో మన వాళ్ళంతా నానా బాధలు పడిపోతున్నారు. ఏదో చేతనైనా సహాయం చేద్దామని జాలి పడి కొట్టు పెట్టినందుకు బాగా బుద్ధి వచ్చేలాగా అడిగావయ్యా. ఈ రోజుల్లో మంచిని గురించి ఆలోచించేవాడి మూతి పళ్ళు రాలగొట్టాలి అన్నారు. కొంటే కొను, లేకుంటే పో. అవునులే, 10 మైళ్ళ చుట్టుపక్కల మరో కొట్టు లేదనే నీ ధైర్యం. చాలేండి చెప్పొచ్చారు. ఇంకో కొట్టే ఉంటే మా అయ్యగారికి ధర చెప్తారేటి, సగానికి సగం తగ్గించేస్తారు. ఎవరయ్యా? నువ్వు నోరు పుసుకో, లోపలికి వెళ్ళు. వెళ్ళ నీ రాజరికం ఇంకెన్నాళ్ళు చూస్తానులే. ప్రెసిడెంట్ గారితో చెప్పి అంతే చెప్తాం. పదంగా ఇంకా నువ్వు తెవలేదే? ఎప్పుడు ఇంతే, నువ్వు తొందరగా రావే.
భద్రా ఏమిటండి? ఇంకా కాంతమ్మ గారింటికి వెళ్ళేదే? నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మీ అమ్మాయి గారు ముస్తాబ్ అవ్వలేదు. ఏంటి వెళ్తా వెళ్తా ఇదిగో పేరంటంలో సెలవులు ఇస్తారు, అవి కాస్త వేయించుకు తినేవు, ఎండబెట్టి తీసుకొచ్చి కొట్లో పోయి అమ్ముకుంటాను. ఆ మాత్రం నాకు తెలుసు. భద్రా కాస్త మంచినీళ్ళు ఇవే. అక్కడున్న ముంచు తాగండి. అబ్బా నీ చేత్తో ఇవే. అన్నయ్య ఇప్పుడైనా రావడం? దిక్కుమాల ప్రయాణం. నిన్న బయలుదేరితే ఈ వాడు తెలియదు కప్పలాగా. ఈ పాటికి లండన్ 2 సార్లు వెళ్ళి రావచ్చు. పాపం అంత అలసిపోవాలన్నమాట. అయితే కాలేజీకి సెలవులు ఇచ్చేసారా అన్నయ్య? ఇప్పుడెక్కడ సెలవులమ్మా? ఓహో అదా. లలిత, వేణు వచ్చే నెలలో గాని రాడు. ఓ అన్నయ్య, ఏమిటా మాటలు? నా దగ్గర నీ దబాయింపు. లలిత, నీ ప్రేమాయణం అంతా నేను ఎప్పుడో కనిపెట్టేశాను. అప్ప నాన్న వింటారన్నయ్య? నాన్న ఇంట్లోనే ఉన్నాడా? మరి టెంకులు అవి ఎగిరిపోలేదే? అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి, లేకపోతే మీరు అన్నమాట కరకట్టారు. అబ్బాయి వచ్చాడే, ఇదేనట్టు రావటం? అవునన్నా. ఎవరా నాయనా ఇట్టా చిక్కిపోయావే? కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చవలైన స్టేషన్ పంపించడానికే. టైం ఏదమ్మా, హడ్డిలిపోయి కంగారుగా బయలుదేరి వచ్చాడు. హళ్ళిపోవడం ఎందుకు రా, మేము బాగానే ఉన్నాంగా. అది కాదు నాన్న, పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయను? అటు పరీక్ష ఇటు డబ్బు, అటు పరీక్ష ఇటు డబ్బు. డబ్బు పంపరా? మరి పంపాయని చెప్పా కదండి. ఇదొక పరీక్ష నాకు. అదేనే పంపుదామని అనుకుంటున్నాను. ఇంతలోకే సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు. సరే వచ్చే వారం వీడికి పంపించవచ్చు కదా అని ఆ డబ్బా నా సర్దేశాను. ఏమిటట్టుగానే ఉంది. మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ, అబ్బాయి చదువు ఎక్కువ. పంపకే చదువే ఎక్కువ. ఒరే అబ్బాయి, నేను వెళ్ళొచ్చిన తర్వాత డబ్బిస్తాను, ముందు నువ్వు లోపల వెళ్ళి స్నానం చేయి. ఏమండదు? ఆయ్. కుంపడ మీద నీళ్లు పెట్టాను, కాఫీ కలిపి అబ్బాయికి ఇచ్చి మిగతాది మీరు తాగండి. చిత్తం. ఏమేమి వెళ్తామా? తొందరగా రావే, పేరెంట్ ఆయన అంతా వచ్చి ఉంటారు. రారా. అయ్యగారు కాఫీ బ్రహ్మాండంగా కాస్తారండి. అందులో ఏ సందేహం లేదురా, కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే మనకు. కూర్చోండి. రామ్మ సీతమ్మ రా. అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు? రవికుమార్. మంచి పేరు కదరా నాన్న. రవి చూడన్నా, చూడమ్మా. ఒకసారి ఒకసారి వచ్చావా సీత? పెందలాడే రమ్మంటే ఇప్పుడా వచ్చేది. ఎవరమ్మా ఆవిడ? మీ అమ్మాయితో అంత కలుపుకొలుతనంగా ఉంది. సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య. ఆయన తగ్గ ఇల్లాలు. ఇల్లాలు ఇటుక రాయి. మంచి మనుషులు మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. గుడ్రాలు ముగ్గు పెట్టుకుంటే బిడ్డలు కాస్త గడ్డలై ఊరుకుంటారు. వెళ్ళి కాస్త దృష్టించు. చాలే ఉన్నా మహా చెప్పొచ్చావు. ఇది నాలుక తాటి పట్టే. ఎవరికి తాటి పట్టా తర్వాత నీకే అర్థం అవుతుంది. ఏమాయ్, ఇవాళ ఏమైనా వాయిదా ఇవ్వడం ఉందా లేదా? మేము ఇంకా బోర్డు నెలకి వెళ్ళాలి పేరంటారు. ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్మ గారు. ముందు ఆయన మా చేతికి ఇవ్వాలని. అవ్వా అవ్వా, ముందు ఆయన పిల్లా పీచు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా? నిశ్చేపల్లా పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడూ చేయకు భద్రమ్మ గారు. సీత సీత, ఏమిటిలా చీకట్లో కూర్చున్నావు? లే సీత, సీత ఏడుస్తున్నావా? సీత, సీత. లక్ష్మి నాకంతా చెప్తే చచ్చా ఈ మాత్రానికి బాధపడితే ఎలా? విశ్వరూపం గారికి, వారి భార్య గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వేరే పని లేదు. అసూయలతో కక్షలతో కుళ్ళిపోతున్న నీచులు వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా లెక్క చేస్తే అది కాదండి, నాకు సంతానం లేకపోబట్టే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది. నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి పూజించాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సీత, ఇప్పుడంటే అన్నా, ఇంకెప్పుడు పిల్లలు లేరని అనుకో. వేణు నీ బిడ్డ కాదు,
కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట. 3 ఏళ్ల పసివాణ్ణి చేరా తల్లి ప్రేమ కొరత లేకుండా చేశావు. కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేశావు. అంతలోనే మర్చిపోయావు. లేదండి, వేణు ఎప్పటికీ నా కొడుకే. సీత, సీత, ఇదిగో వేణు రాసి ఉత్తరం. వేణు రాశాడా? ఎప్పుడొచ్చింది? ప్రొద్దునొచ్చింది. ఆఫీస్ గొడవల్లో ఎవడే మర్చిపోయాను. కోపడకండి, చదవండి. చిరంజీవి వేణుకు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయినది. నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను. నిన్ను చూచి ఎన్నాళ్ళు అయినందున నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది. కంటికి దూరమైన కొడుకు గురించి కన్న తల్లి ఎంత తప్పించిపోతుందో నాకు ఈనాడు అర్థమవుతోంది. కానీ నువ్వక్కడ కష్టపడి పెద్ద చదువు చదువుతున్నావనే ఆనందమే నన్ను అన్నిటినీ మరిపిస్తూ ఉంది. పరీక్షలు చక్కగా వ్రాసి జయం పొంది వస్తావని ఆశిస్తున్నాను. నీ రాక కోసం మీ వదిన 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని మాత్రం మర్చిపోకు. ఇట్లు మీ వదిన సీత. వదిన, నిన్ను మర్చిపోగలను. తల్లిదండ్రులు లేని అభాగ్యుని చేరదీసి కన్న తల్లి కంటే ఎక్కువగా తల్లి ప్రేమను అందించిన అమృతమూర్తి. నాకు ఈ జన్మలో మీరిద్దరి ఆరాధ్య దైవాలు. పరీక్షలు అవగానే వెంటనే వచ్చేస్తాను వదిన, వెంటనే వస్తాను.